ఇక్కడ ముగ్గెత్తురు కాక పొద్దున జిహెచ్ఎంసి వారే వా పెండ నీళ్ళతోటి షాంపు చల్లిరు. గోప్రో బ్లాగ్స్ చేస్తా యూట్యూబ్లో బ్లాగ్స్ చేస్తా అన్నట్టు. హాయ్ తలక మసినోడా తలకెళ్ళినోడా పిచ్చి పడుకోవాడు. ఫోన్ కట్ అవుతుంది. సో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎట్లున్నారు? నేనైతే కిరాకున్నా మస్తున్నా. ఇక పొద్దునైతే మొదలు పెట్టేసిన 8:30కి 8:35. కొంచెం టిఫిన్ చేసే వరకు లేట్ అయిపోతుంది అన్నమాట. మనం 8కి అయితే లోపల రూమ్లో నుంచి అయితే బయటకు వెళ్తాం. ఈ ప్లేస్ నాకు మస్తు అనిపిస్తుంది అబ్బా, ఇంత మంచిగా ఉంటుంది తెలుసా. ఒకసారి చూడుర్రి, ఈ వెదరు కిరాకు ఉంటుంది. మన బండి అయితే అక్కడ పెట్టేసినాం. ఇక మొదలు పెట్టాలి. ఆర్డర్లు మంచి పెద్దవి పడితేనే తీసుకోవాలి. అమీర్పేట్ల నిన్న 9 నుంచి స్టార్ట్ అవుతుంది మంచి పెద్ద ఆర్డర్లు. బట్ ఇప్పటికైతే వెళ్ళలేదు. ఇక మనమైతే ఆన్ చేసి పెట్టినాము. జోన్ అయితే చూపెడుతుంది, కానీ ఆర్డర్ అయితే ఇంకా రావట్లేదు. ఏమైందేమో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి చలో మొదలు పెడదాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్. ఇదేదో వైర్ కరకర అంటుంది. సో ఫ్రెండ్స్, మనకైతే ఊబర్లో ఒక 2 minutes లోపు ఆర్డర్ పడతలేదని ఏం చేసినా, ఇంకా నేను ఫ్లైట్ మోడ్లో పెట్టి మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసే లోపు ఊబర్లో అయితే మనకు ట్యాంక్ బండ్ సైడ్ అయితే ఒక ఆర్డర్ అయితే పడింది. ఈ పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. 1 kilometer డిస్టెన్స్లో పడ్డది మనకు. ఇక స్టార్ట్ అయిపోయినా ట్యాంక్ బండ్ సైడు. ఎందుకంటే అటు సైడ్ అయితేనే తీసుకున్నా, లేకుంటే ఇటు కుకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూరు అటైతే తీసుకోపోయేటోని. తీసుకున్నాం అనుకో, ఇక ఈరోజు గుండుసున్నానే. ఇక అడికి పోయి వెయిట్ చేసి సావాలి. ఆ పక్క అయితే చిన్నగా పెద్దవి పడతాయి, కానీ ఆర్డర్లు అయితే ఒకదాని తర్వాత ఒకటి పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి అటు తీసుకోవడం జరిగింది. పికప్ లొకేషన్ దగ్గర అయితే వచ్చేసినాం. చలో మనకు వెయిట్ చేస్తున్నాం అయితే మళ్ళీ ఊబర్లో ఒక ఆర్డర్ అయితే పడ్డది. ఇక్కడ నుంచి బ్రదర్ వస్తుండు. చెప్పండి భయ్యా. 6396. ఓకే, ఎక్కడికి పడింది? అమ్మో, आसिफपेट. भैया लोकेशन बताएगा? हाँ मालूम है. हाँ मालूम है, हॉस्पिटल भी जाना है भाई. मालूम नहीं? हाँ मालूम है मेरे को. मालूम है. हाँ, ये बंद कर रहा हूँ. बैठो, अब बैठो. చూద్దాం, కొంచెం తవ్వ అవుతుంది కదా. అచ్చా బయట ఇక్కడ మెట్రో ఉండదు, రైలు ఉండదు. ఇక్కడ మొత్తం ఆర్టీసీ బస్సులు. ఇది ఓల్డ్ సిటీకి. ఇక్కడ ఎందుకు నాకు అర్థం కాదు, ఎందుకు ఇంతమంది జనాలు ఉండగా కూడా ఇటు సైడ్ మెట్రో ఎందుకు వేయలేడా నాకు అర్థమవుతలేదు. ఇక్కడ చూడు, రోడ్డు మీదనే మసీదు. ఇదేనా? ఇగో ఇది చూడు ఎంత దారుణంగా. రోడ్డు పక్క పండి సెంట్లు, అత్తార్లు అన్ని ఇవే షాపులు ఉన్నాయి. అత్తారు దుకాణాలు అయితే బాగున్నాయి. వాసన ఎట్లా వస్తుంది తెలుసా, గుమ్మ అంటుంది. మైండ్ బ్లాక్ అయిపోతుంది. అబ్బా, చెప్తుంటేనే స్వర్గంలోకి పోయినట్టు అనిపిస్తుంది భయ వాసన చూస్తే. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది, దారుణంగా ఉంటుంది. మనుషులు అయితే ఉస్మానియా హాస్పిటల్. ఇది ఎట్లుంటారు అంటే మనుషులు కుప్పలు ఉంటారు ఈ హాస్పిటల్లో అయితే. చెప్పుకోరాదు, బాధలు అట్లుంటాయి. ఇక మళ్ళా రోడ్డు మీద ఒక మసీద్ భయ్యా, చూసిరా? అరే వా, భలే మనుషులు ఉన్నారా ఇక్కడ ఓల్డ్ సిటీలలో. అంటే వీళ్ళకి నచ్చినట్టు కట్టిరా, లేకపోతే అప్పుడు ప్లేసు ఒకటి ఏర్పాటు చేసుకొని ఇక్కడ కట్టాలని కట్టుకున్నారా తెలియదు, కానీ కట్టేసారు. మామూలు కట్టలేరు, కట్టిరు మంచి స్ట్రాంగ్గా. 4th floor దాకా రమ్మంటారు మనల్ని. ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్లు 2 పైకి పోయినాయి. కొంచెం అర్థం చేసుకోవాలి. 4th floor దాకా రమ్మంటారు అంటే మరి క్యాండిడేట్ అత్తుడు ఉండాలి. కింద ఇచ్చేద్దాం అనేసి ఇప్పుడు 4th floor దాకా పోవాలి. ఏడుందేమో నేను ఆగమవుతాం. 4th floor నేను అనుకున్నా భయ్, పార్సల్ ఎంత పెద్దగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇందులో బట్టలు పెట్టిరు. అమ్మా, 7-5 పెట్టుకోవాలి. 7 అవుతుంది బ్రో.
మన రెయిన్ కోటే మనకి గోప్రో బ్యాగే పెద్దగా ఉంది, బ్యాగ్ నిండేసింది. ఇప్పుడు ఈ బ్యాగు ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చినా కానీ ఇక్కడ తలిగేద్దాం మంచిగా, కానీ పెద్ద బ్యాగ్ లేదంట. ఇంత పెద్ద ఇంట్లో ఉంటుర్రు, ఒక పెద్ద బ్యాగ్ లేదట. ఏమున్నారో ఏమో, కొంచెం కస్టమర్ని కూడా అర్థం చేసుకోరి. ఎందుకంటే ట్రావెల్ చేసేది చిన్నగా ఒక 2 కిలోమీటర్లు కాదు కదా, 7 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇప్పుడు దాదాపు. చలో ఇక స్టార్ట్ అవుదాం, ఏం చేద్దాం. ఒకసారి 7 కిలోమీటర్స్ చూపెడుతుంది, ఒకసారి ఏంద్రా బాబు ఇది. లోపల దగ్గర రమ్మంటారు అన్న. ఇప్పుడే లోపలికి ఇంకో గేట్ లోపలికి వచ్చేసిన. ఇక్కడ కాదం పూల చెట్టు ఉంది. మీరు ఎటు సైడ్ ఉన్నారు? ఓకే. తీసుకోండి. పైసలు ఇచ్చేస్తుంది. లేదు, ఎంత ఇవ్వాలి నాకు? 90. సరే నేను తీసుకొస్తాను కదా. ఓకే. 98 రూపాయలన్నా. మనం ముంగట్నే ఉన్నాం, కానీ క్యాచ్ చేయట్లేదు. నేను బై చూస్తున్నా, మళ్ళీ పైనది పైనది ఇది ఏ భాషలదన్నా? థ్యాంక్ యూ మేడం. తీసుకోండి. ముందే క్యాష్ ఇచ్చేసారు. ఫోన్పే ఉందా అక్క? లేదా? 630. ఓకే ఓకే అక్క. అక్కడికి వెళ్ళినాక సరే. ఇంట్లో ఏమున్నాయి? అన్నీ తినేటివేనా? డబ్బా కింద పడద్దు, సేఫ్గా ఏం కాదు, ముంగడ పెట్టుకుంటా. మొత్తం ఇంట్లో గ్యారప్పలు, సగినప్పలు, స్వీట్లు అన్నీ అవే ఉన్నాయి. సాంప్రదాయ వంటకాలు మంచిగా ఉంది. ఇదేదో గమ్మత్తుగా ఉంది. ఇట్లా పడుతుంది బ్రో, ఒకదాని తర్వాత ఒకటి. అరే నాకు అర్థమైతే లేదు, ఏంద్రీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ రోడ్ల మీద వీళ్ళతో ముగ్గులు వేపిస్తుర్రు. అటు చూడు ఎంత డిజైన్గా వేపిస్తుర్రు. రోజు ఉంటుందా ఒకరోజు ఉంటుందా నాకు అర్థమైతే లేదు. అంత మురికి దాని మీద మొత్తం సాఫ్ చేయించి భలే ఉన్నారు. ఏంద్రా ఇది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఇది మొత్తం కోటి ఏరియా. మనకి ఇప్పుడు రైట్ సైడ్ పోయినాం అనుకో, ఇదంతా కోటి అన్నమాట. ఇటు పోతే ఇదేంటిది హైదరాబాద్ హైదరాబాద్ జనగామ అని ఉంది. వీడికి మంది ఉండరు, ఎవ్వడు ఉండడు. ఇటు ఎక్కువ డెవలప్ అయ్యలేదు. ఉన్నోళ్ళంతా అటే కుకట్పల్లి, మామీర్పేట, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానాక్రమ్ కూడా అవే ఉంటాయి. కాచిగూడ దిక్కు దిల్సుఖ్ నగర్ ఇటు పోతే సిగ్నల్ అయితే పడ్డది. ఇక్కడ అప్పటి నుంచి ఊబర్ని కోరుకుంటున్నా, ఏమనంటే ఒక 200 తెయ్యి నిన్నటి లెక్క, లేకపోతే 150 తెయ్యి అని కరెక్ట్ అనుకున్నట్టే వేసిండు. పార్సల్ వేసిండు. పార్సల్ అయితే మంచిగా బాగా హెవీగా లేదు, కంఫర్ట్ ఉంది. పార్సల్ అయితే ఎక్కడికి వేసిండు తెలుసా? రాయదుర్గకి వేసిండు. అబ్బా వేసిండు, మంచిగా వేసిండు. మనీ పరంగా అయితే నైస్, కానీ అక్కడికి వెళ్ళినాక ఉంటుంది అబ్బా, కస్టమర్లు ఉండరు, కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంచెం తలనొప్పి, హెడేక్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడికి పోతే అమౌంట్ తొందరగా గెయిన్ చేయలేకపోతుంటాం, అదొకటే ఇబ్బంది. కానీ ఈ గల్లీ రోడ్ మీకు వెళ్ళే వరకు, అరే ఇంట్లో మ్యాప్లో ఏమో రోడ్ చూపెడుతుంది, రోడ్ ఉన్నట్టు, చూసే వరకు అరే రోడ్ ఉందా లేదా అసలు నాకు అర్థం అయితే లేదు అని ఆగమైపోయినా. ఇక కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఒక బైక్ వచ్చింది. అబ్బా ఉందిరా బాబు అనుకున్నా. నువ్వేనా? కాదా? మంచిది. మనకు బ్రదర్ బయటనే వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ఇతనేనా? మీరేనా? 7592. ఓకే, చెప్తారా లొకేషన్?
लोकेशन बताएगा हाँ हाँ, आपको मालूम? मैं नहीं जा रहा है, हाँ वो चाचा नरूपात के पास ये नंबर पर कॉल, वो बच्चे इसको सामान देने को उधर है। अच्छा पार्सला ओके ठीक है। जस्ट ठीक है ना, हाँ जो बोलेगी मैं पैसा आपके अकाउंट में डाल देगा, दिक्कत नहीं, हाँ गूगल पे कर देगा, मैं प्रॉब्लम नहीं, आप करेगा? नहीं कर देगा, दिक्कत नहीं भैया जी। आप नंबर दिएगा ये वो लोग आपको फ़ोन करेगा उधर जाए तो? हाँ आप उधर कॉल करो, उसको राजू नाम है, हाँ वो उधर ही है ना भैया जी, ठीक है जी। देने का। ऐसे जाना पड़ता है ऐसे पीछे? इधर देखो, इधर से जाओ ऐसे सीधे, हाँ लास्ट जाने के बाद लेफ्ट लेके मेन रोड आ जाता है, ठीक है। जाके ఇదేమో ఇడ్లీ డొనేషన్ చేస్తారు బ్రో ఫ్రీ ఇలా డొనేషన్ ఇది ఏంటిది అన్నదానం లెక్క ఇడ్లీ అయితే పెడతారు పొద్దున చాలామంది క్యూ కట్టేసి ఉన్నారు. నేను కస్టమరు అనుకోలే కస్టమరే వస్తాడు అనేసి, తర్వాత తన చేతిలో ప్రోడక్ట్ ఉంది, అక్కడికి పోయినాక ఆ ప్రోడక్ట్ నాకు డౌట్ కొడుతుంది అటు ఇటు. సరే ఓకే కస్టమర్ వస్తాడా లేకపోతే ప్రోడక్ట్ ఇస్తాడా, కస్టమర్ వస్తాడా ప్రోడక్ట్ ఇస్తాడా అనుకున్నా. ఒక 70% అయితే ప్రోడక్టే ఇచ్చేటట్టు ఉన్నాడు, పార్సల్ అనిపించింది. ఇక ఆఖరికి అనుకున్నట్టే పార్సల్ ఇచ్చేసిండు. పార్సల్ ఇచ్చి ఏమంటాడు వాడికి ఫోన్ చేయన్నాడు. కానీ ఆ బ్రదరు ఊబర్లో పార్సలే పెట్టుకుంటే మనకు ఒక 3-4 రూపీస్ ఎక్కువ వచ్చేటి, కానీ కస్టమర్ లెక్క పెట్టుకొని పార్సల్ ఇచ్చిండు చూడు, అక్కడ ఆయన బెనిఫిటే, ఆయన సేఫ్, కానీ మనమే కొంచెం లాస్ అన్నమాట. 3-4 రూపీస్ తక్కువ వస్తాయి, అంతకుమించి ఏం చేస్తాం. సర్లే ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే మనకు పొద్దున మన బండి మీద మనకు వెయిట్ లేకుండా కొంచెం రిలాక్స్ వెళ్ళిపోవడానికి మాత్రం పార్సల్ అయితే పడ్డది. లవ్ యూ ఊబర్. ఇక్కడ చూడుర్రి గుంపు, వనం మొత్తం ఇన్నుంది, గుడారం మొత్తం బస్సులకు వెయిటింగ్. వీళ్ళంతా కాలేజీలకు పోయేటోళ్ళు, ఇన్స్టిట్యూట్కి పోయేటోళ్ళు, జాబ్స్కి వెళ్ళేటోళ్ళు. పొద్దున్న లేచినామంటే అమీర్పేటలో గోల ఉంటుంది. ఇంకా మెట్రో స్టేషన్ కాడ అయితే నా బాబోయ్ పిచ్చిలేస్తుంది. అమ్మ ఎడికెళ్ళి వచ్చిర్రా ఈ జనమంతా, ఎట్లా వచ్చిర్రా, ఏం కథరా పోయి అనిపిస్తుంది. కానీ ఇంత గోప్రో బ్లాగ్స్ చేస్తా యూట్యూబ్లో బ్లాగ్స్ చేస్తా అన్నట్టు. హాయ్ చెప్పు. మీ వాడు దాన్ని 6 చేసిండు, దాన్ని 9 చేసిండు, 8 చేసిండు. ఇక నేను అది వేలకో పోయింది. సెండ్ చేయలేడు ఎందేమని, ఇంక కొట్టలేడు. ఒకసారి ఫోన్ చేస్తావా ఆయనకు? నేను నెంబర్ చెప్పాయినది లేకపోతే. హలో, ఇది నెహ్రూ పార్క్ అట. ఇక్కడ ముసంబిల్ జ్యూస్ పొద్దున్నే జామ పండ్లు తీసుకొచ్చారు. పార్క్ మంచిగా ఉంది. వీళ్ళది ముసంబి వాళ్ళది ప్లాన్ ఎట్లుంది తెలుసా, హైలైట్ ఉందమ్మా. హైలైట్ ఏంటంటే పొద్దున వాకింగ్ చేసేసి వచ్చేసిన వాళ్ళకు మంచిగా ఎనర్జీగా జ్యూస్ అయితే పెట్టించేస్తారు. ఈ తెలంగాణ సొసైటీస్ ఆఫీస్ ఏదో ఉంది ఇటు మొత్తం. ఇదంతా ఓల్డ్ సిటీ అన్నమాట. ఈ ఓల్డ్ సిటీ ఎట్లుంటుంది అంటే ఓల్డే ఉంటుంది. ఇక దీనికి ఎదుగుదల లేదు, ఏం లేదు. ఇక్కడ ముగ్గెత్తురు కాక పొద్దున GHMC వా పెండ నీళ్ళతోటి సాంపు చల్లిర్రు, నీట్గా సంక్రాంతి ముగ్గులు ఎత్తుర్రు. ఇక్కడ హైలైట్ ఉంది. షాక్ అయినా నేను, అరే ఇట్లుంది. ఇటు చూసినా ఇటు మొత్తం ముస్లిమ్సే ఉంటారు ఇక్కడ. ఎక్కడ చూసినా ఏ అమ్మాయిని చూసినా కానీ ముసుగు కప్పుకొని ఉంటారు. అట్లుంటుంది అన్నమాట ఈడ ముచ్చట. బ్రదర్ అయితే మన ముంగట్టున్నాడు వెయిటింగ్లో. ఇట్లుండాలి వెయిటింగ్, తన్నాదని. ఇప్పుడు ఆ పార్సల్ అయిన ఎట్లున్నాడు, ఈయన కూడా అట్లా ఉన్నాడు. भैया 9901 भैया पेमेंट हमारे खाते से डालते हैं फ़ोन पे में आपका नंबर है जी 630 यूट्यूब में वीडियो ब्लॉग करता हूँ डेली. విలేజ్ క్రేజీ థింగ్స్. బ్రదర్ మన వీడియో అయితే అడిగేసిండు, మన ఛానల్ పేరు అడిగిండు, చూసుడుతో ఏర్పాటు చేసిండు. యాక్చువల్లీ ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చినండి పార్సల్ ఒకటి ఇటా లెఫ్టా పార్సల్ ఇచ్చినుంటి. ఆ పార్సల్ వ్యక్తి ఆడ లేడు, వేరే దగ్గర ఉన్నాడు. ఆ మనిషి ఏమో పార్సల్ మీద నెంబర్ తప్పు రాసిండు, అందుకే లేట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు పేమెంట్ చేసి కూడా లేట్ అయింది, అందుకే. లేకపోతే అప్పుడే వచ్చాను ఒక 2 minutes ముందే.
ఇక్కడ ఘోరం ఉంటాయి రోడ్లు కదా కాక, ఇక్కడ ఘోరం ఉంటాయి రోడ్లు, అవును. ఇక్కడ పట్టించుకుంటాడు ఉండడు ఎవడు. ఇది మొత్తం ఓల్డ్ సిటీ కిందకి వస్తుందా? ఇది ఓల్డ్ సిటీ కాదు, ఆ, పక్కనే బంజారా హిల్స్ ఉంది కదా, ఆ, ఇక్కడ నుంచి 500 మీటర్స్ బంజారా హిల్స్. అంతేనా? ఓహో, అయితే బంజారా హిల్స్ మొత్తం ఇక్కడ నుంచి 500 మీటర్స్ లోపల పోతే బంజారా హిల్స్. బంజారా హిల్స్లో ఫేమస్ ఏంటిది? బంజారా హిల్స్లో అవే యాక్ట్రెస్, షాపింగ్ మాల్స్, ఇంపోర్టెడ్ వెహికల్స్. ऐसा ऐसा क्यों? एक सेकंड अभी मुझे ब्लॉक करो। ऐसा लंबा हो रहा है जी। हाँ हाँ एक बार लोकेशन देख लो। देख, ऐसा घूमना पड़ता है देखो। अच्छा अच्छा ठीक है, आपको जैसे मैं చెక్ किया బేకరీ సోన్ ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా भैया ये सुल्तान ये क्या है, इसका नाम क्या है? सुल्तान बाजार। हाँ सुल्तान बाजार पीछे आता, गांधी भवन साइड है। అచ్చా, ఈ సుల్తాన్ బజార్ అనమాట. అప్పట్లో ఎట్లా కట్టారు చూడు బజార్ని, మొత్తం మట్టి ఇదేంటి రాళ్ళతోడే కట్టేసారు మొత్తానికి, మామూలుగా లేదు. ఇది ఆ రోజు చూపెడదాం అనుకున్న ఒకసారి, సరే క్యాప్చర్ అయిపోలే. ఈరోజు అయితే దీని వెనకాల నుంచి